వెల్కమ్ టు కంటస్ కిచెన్ వరల్డ్. ఈరోజు స్ప్రౌట్స్ మీకు చూపిస్తున్నాను. శనగలు, పెసలు, ఉలువలు 3 వెరైటీలు నానబెట్టేసి 3 రోజులు అది స్ప్రౌట్స్ లాగా వస్తాయి. లైట్గా శనగలు ముందే నానేయాలి 2 రోజులు. ఆ తర్వాత 2వ రోజు పెసలు, ఉలువలు నానేసాను. శనగలు బేగ మొలకలు రావు. 2 రోజులు నానబెట్టాక ఇవి మరుసటి రోజు నానబెట్టాలి. ఆ 2 రోజులు బాగా అయ్యాక అప్పుడు మొలకలు వచ్చాక అప్పుడు ఇవి బేగ వచ్చేస్తాయి 1 రోజులోనే. ఉలువలు 2 రోజులు పడుతుంది. ఉలువలు గట్టిగా ఉంటాయి కదా, అది మంచిది హెల్త్కి. ఈ 3 వెరైటీలు స్ప్రౌట్స్ లాగా బ్రేక్ఫాస్ట్కి యూస్ చేయొచ్చు. ఏమీ లేదు, ఖాళీ గిన్నెలో నానబెట్టేసి డైలీ నీళ్ళు మారిస్తే మళ్ళీ మూత పెట్టేసి ఉంచేయాలి. ఇది ఇప్పుడు పెన్నం పెట్టేసి 3 వెరైటీల స్ప్రౌట్స్ నేను పెన్నం మీద వేసాను. అది వేసాక కొంచెం వాటర్ చిలకరించేసి ఒక 5 నిమిషాలు స్టీమ్ చేయాలి వాటర్లోనే కొంచెం. అది స్టీమ్ అయిపోయాక ఆపేయడమే. ఎక్కువ టైం ఉడకబెట్టకూడదు, లైట్గా కొంచెం ఆ పచ్చి ఇది వాసన పోవడానికి. ఎక్కువ ఉడకబెడితే మళ్ళీ స్ప్రౌట్స్ది విటమిన్ పోతుంది. ఒక 5 నిమిషాలే స్టీమ్ అయిపోయింది, అంతే, ఆపేయడమే. గ్యాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇందులో కలుపుకుంటే ఉల్లిపాయ, టమాటో, క్యారెట్, కీర అవన్నీ కట్ చేసేసి ఉంచేసాను నేను. కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిరపకాయ ఒకటి అన్నీ కట్ చేసి రెడీగా ఉంచాను పక్కన. క్యారెట్ గ్రేట్ చేసి ఉంచాను, ఒక క్యారెట్. కీర ఒకటి సన్నంగా కట్ చేసి పెట్టాను. ఉల్లిపాయ 2, టొమాటో 2, కొత్తిమీర కొంచెం, ఇవన్నీ వేసాక ఒక నిమ్మకాయ ఫుల్లుది పిండుకోవాలి. నిమ్మకాయ పిండిసాక సరిపోయినంత సాల్ట్, కొంచెం పెప్పరు వేసుకుంటారు టేస్ట్కి. ఒక పచ్చిమిరపకాయ కదా వేసాను, కొంచెమే కారం ఉంటుంది. మీకు కారం కావాలంటే అంత కలుపుకోవచ్చు పచ్చిమిరపకాయ. నేను ఒకటే వేసాను అన్నమాట, ఎక్కువ కారం అక్కర్లేదు. ఇవన్నీ బాగా కలిపేసుకొని ఇంతే. ఇది మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, హెల్తీగా. మంచి బలం, అందరూ ట్రై చేయండి. సింపుల్గా అయిపోద్ది, వండుకోకర్లేదు, ఎక్కువ టైం పట్టదు కూడా. ఇది ఒక పక్కన నానబెట్టేసి 3 రోజులు డైలీ నీళ్ళు మారిస్తే చాలు, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.